నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డూపై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం హేయమైన చర్య. మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ వైసీపీ పార్టీపై అధికార టీడీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుంది. మండిపడ్డ ఎమ్మెల్సీ మేరిగా మురళి. కలిచేడు పిల్లాగని వెంకయ్య స్వామి దేవాలయంలో విగ్రహ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు, భజనలు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివస్వాములను భక్తుల్ని లాఠీలతో కొడుతున్న పోలీసులు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అయిన సిబిఐ తిరుమల లడ్డూపై విచారణ జరిపి ఇచ్చిన నివేదికపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం హేయమైన చర్యని మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ సోమవారం సాయంత్రం మనుబోలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మనము సాక్షాత్ కలియుగ దైవం మీదే మన వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఏ అసత్య ప్రచారాలు చేస్తుందో దాని గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం, అధికారం కోసం భగవంతుణ్ణి కూడా ఇది చేసినటువంటి చరిత్రహీనులుగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి పార్టీలుగా ఇవన్నీ నిలబడ్డాయి. ఈరోజు వాళ్ళు అడిగే ప్రతి దానికి కూడా మనకు సిబిఐ సిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో చెంపదెబ్బలాగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియా అయితేనేమి, గోబెల్స్ ప్రచారాలతోనైతేనేమి, ఏ విధంగా అయినా కూడా తప్పు చేసినా కూడా మేము తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళని చెప్పించుకునే దానికోసంగా ఎటువంటి రకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ చేసినందువల్ల ప్రజల్లో వాళ్ళు చులకనయ్యారు తప్పనిచ్చి ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి సిబిఐ సిట్ చేసినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి ల్యాబుల్ రిపోర్ట్ తీసుకొని ఛార్జ్ షీట్ లో పట్టుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా నిస్సగ్గుమైనటువంటి రాజకీయాలు, ఇంత దిగజారి అధికారం కోసం పాకులాడాలనిపించే స్థాయికి సామాన్య మానవులు కూడా మాట్లాడుకునే స్థితికి దిగజారారు. ఎందుకంటే వాళ్ళు అడిగినట్లు చూడండి, కావాలంటే మనం ప్రతి ఒక్కరిని కూడా చేసుకోవచ్చు. టీడీపీ కూటమి వేసిన కుట్ర ప్రశ్న ఏంటంటే ఫస్ట్ది అది కూడా ఆరోపణే. వాళ్ళు లడ్డూ తయారీ వాడే నెయ్యిలో జంతువులు పోయి పామాయిల్ కెమికల్స్ కలిసాయి అని అన్నారు. ఎప్పుడు చెప్పారు? ఇది కూడా వీళ్ళు 2024లో గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? వాళ్ళే చెప్పాలా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బురదల్లే ప్రయత్నాలు తప్ప మరొకటి చేయడం లేదు. దీనికి మామూలుగా సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో జంతువుల కొవ్వు కానీ ఎటువంటి కూడా కెమికల్స్ కానీ కలవలేదు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని తక్కువగా పెట్టే వాళ్ళ ద్వారా గోబల్ ప్రచారంతో ఏదో ఒక రూపంలో ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలో సప్లై చేసినటువంటి నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షల చుట్టూ కేసు నడుస్తుంది. మామూలుగా జవాబు చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఇవి చెప్పాలి. ఎందుకంటే 2024 జూన్ 12, 21, 25 తేదీల్లో లడ్డు ప్రసాదం తయారీ కోసం టీడీడీకి వచ్చిన ట్యాంకర్లని ల్యాబ్లో పరీక్షలు పంపించారు. ఈ పరీక్షల్లో పాస్ అయిన తర్వాత వినియోగించారు. మామూలుగా ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో లడ్డు కల్పించమని జంతువులు, పందులు, చేపలు రకరకాలుగా మాట్లాడటం జరుగుతా ఉంది. కలిసిందని వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
ఈ రాష్ట్రంలో 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతికి పోయిన రోజు తిరుమలలో అపవిత్రమైందని, తిరుమలలో ఏదో జరిగిపోతుందని విశ్లేషణ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పడం జరిగింది. అంటే కుట్ర ప్రారంభమైంది. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర అనేది ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి ప్రమాణకం చేయటం, తిరుమలని దేవుని దర్శించమని చెప్పవటం, అంత పవిత్రమైన స్థలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దెబ్బతీయాలా, ప్రజల్లో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పైకి లేవకుండా పోవాలన్నటువంటి ఒక మహత్తరమైన కుట్ర. ఆ కుట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక భాగం. ఈయన లడ్డులో కరెంటుని చెప్పడం, ఆయన పై మెట్లు కడగడాలు. ఎంత నికృష్టమైనటువంటి వ్యవస్థ ఇవాళ ఈ రాష్ట్రంలో. భగవంతుడితో ఆటాడుకుంటారా? భగవంతుడితోనే మీ ఆట ప్రారంభిస్తారా? చూస్తూ ఊరుకోడు భగవంతుడు మిమ్మల్ని శాపనార్థాలకు గురి చేస్తాడు. శాశ్వతంగా ఇబ్బంది పెట్టేది, మానసికటువంటి క్షోభకు గురేటువంటి పరిస్థితులు ఉంటాయి. భగవంతుడితో ఆటాడుకున్నాడు. ఈ సమాజంలో నేను కాదు, నువ్వు కాదు, ఎవరు కూడా మసలేము. తిరుపతి లడ్డులో ఏంది, జంతు కొవ్వులేంది, పంది మాంసం ఏంది, చేప కొవ్వేంది, రకరకాలైనటువంటి హిందూ కూర్చున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద ఈ కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం, జనసేన వీళ్ళకి సంబంధించి ఒక ఆరోపణల నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళ ఆరోపణలు మేము అన్నీ కూడా సిబిఐ సిట్ రిపోర్టుతో సహా మా దగ్గర ఉన్నాయి. వీటి గురించి ఈరోజు మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ మేము నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐని తప్పుబట్టిన మొదటి వ్యక్తిగా భారతదేశ చరిత్రలో ఆయన సిట్ రిపోర్ట్ని కూడా తప్పుబట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం నిలిచిపోతుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సిబిఐ. సరే, వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళు చేసిన ఆరోపణలకన్నిటికీ వాళ్ళు చెప్పినటువంటి చేసిన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన జవాబులు మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి టీడీపీలో కూటమి ప్రశ్నలు, ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయంటే, తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిందంటూ చంద్రబాబు గారు పేజీ నెంబర్, షార్ట్ షీట్ పేజీ నెంబర్లో 35లో ఉందంటూ లోకేష్ కూడా మాట్లాడినాడు. సరే, దానికి ఏంటంటే జవాబు మన దగ్గర స్పష్టంగా ఉంది. జూలై 24 ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎక్కడా నిర్ధారణ చేయలే. అయితే తాము చేసినటువంటి నివేదికలు కొన్ని పరిస్థితుల్లో తప్పు కావచ్చని, అయినప్పటికీ ఆ డాక్యుమెంట్ను కోర్టులకు, ఇతర న్యాయపరమైన అంశాలకు కూడా వాడకూడదని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ నిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్లో 24 అక్టోబర్లో విచారణ సుప్రీంకోర్టు కూడా ఇదే అంశం చంద్రబాబు తీరును తప్పుపట్టింది. చూడండి స్పష్టంగా, నిర్ధారణ లేని రిపోర్ట్ ఆధారంగా ఎలా మాట్లాడతారని కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశంపై ఈ రకంగా ఆరోపణలు చేసి అపవిత్ర భావాలతో మళ్ళా ఒక పక్క మేము సనాతన ధర్మం
పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ వైసీపీ పార్టీపై అధికార టీడీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని సీబీఐ నివేదిక ఇచ్చినా ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ గూడూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరీగా మురళి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కొరకు పవిత్రమైన తిరుమలను కూడా టీడీపీ వదలలేదని, తిరుమల లడ్డు వ్యవహారంలో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో మంత్రంగా 2 పథకాలు అమలు చేసి అన్ని చేశామని ప్రచారాలు చేసుకుంటున్నారని తెలిపారు. మీడియాకి మిత్రులకి మా నాయకులు అందరూ కూడా మేరీగా మురళి గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇంకా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ తిరుమల లడ్డు గురించి మాట్లాడాలన్నా కూడా మాకు కూడా ఇది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే సిట్ అధికారులు కానివ్వండి, సిబిఐ వాళ్ళు కానివ్వండి, దీనిలో ఎటువంటి కొవ్వు లేదు అని డిసైడ్ చేశారు వాళ్ళు. ఇంకా కూడా దాన్ని ఏమనుకోవద్దు. పార్టీలకు అతీతంగా ఒక దేవుణ్ణి ఇందులో లాగడం మంచి పద్ధతి కాదు. ఆ దేవదేవుడు ఏదో ఒక రోజు మనం తప్పు చేస్తే శిక్ష తప్పకుండా పడుతుంది. అంటే నేను పార్టీ పరంగా కాదు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. దేవుడిని ఈ విధంగా ఇందులో లాగడం అనేది చాలా తప్పు. ఇది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. ఇంకా దీని గురించి ఎందుకు రోజు పదే ఈరోజు జాతీయ మీడియా అంతా కూడా పేపర్లో కానివ్వండి, అంత అవసరమా ఇది? దేవుడి గురించి, ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు అనేది ఒకసారి మీరు కూడా గుడ్ల మీద చేసుకొని ఈ విధంగా చేయడం ఎంత సబబో ఒకసారి చూడండి. మాకు కూడా ఊరికే దీని గురించి కౌంటర్ ఇవ్వాలన్నా కూడా పద్ధతిగా లేదు. దీన్ని ఇంతటితో ఆఫ్ చేయండి. దాంట్లో ఎటువంటి లేదన్నారు, దాన్ని కంటిన్యూ చేస్తాం. మీ అధికారం ఉన్నప్పుడు మీరు కూడా చేశారు. ఇప్పుడు అధికారం వచ్చింది, మంచిగా చేయండి, బాగా చేయండి, పద్ధతిగా చేయండి. దేవుడి మీద, నాయకుల మీద ఈ విధంగా అభాండాలు వేయటం సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఇంకనైనా దీన్ని ఇంతటితో క్లోజ్ చేయాలని చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో తిరుమల లడ్డుపై ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. దీనిపై ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చలేక ఎంతసేపు ఆ దేవదేవుడి యొక్క లడ్డు మీదనే వాళ్ళ యొక్క కూటమి నాయకులు అందరూ కలిసి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుపతి అతనే నిన్న లడ్డులో ఈ విధంగా కల్తీ లేదు, దీన్ని డైవర్ట్ చేయనట్టుకే ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నిన్న ఒక చిన్న మీడియా ఛానల్లో వచ్చింది. కాబట్టి ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకుని సొంత ప్రభుత్వం సంబంధించిన విచారణ సంస్థలే అందులో ఏమీ కలవలేదని చెప్పినా కూడా ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇదే పదే చెప్పుకుంటూ పోతుంటే జగనన్న నిర్మించిన నాడు నేడు స్కూల్లో చదివి ఎల్కేజీ పిల్లకాయలు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళడమే కానీ ఇంకా కూడా లడ్డు మీద చెప్తా ఉంటే టీవీల మీద కూర్చొని నమ్ముతారనేది ఇక వాళ్ళు దాన్ని పక్కన పెట్టేయాలి. ఈరోజు ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఛానల్ కూడా ఇక్కడ అందరికీ ఆహ్వానం పంపించినా కూడా ఇక్కడ మీరు డిస్ప్లే చూస్తే ఆ ఛానల్ రాలేదంటే అసత్యపు ప్రచారాలు చేసే ఛానల్ వరకే ఇక్కడ రాలేదు. వాళ్ళ మాటలు వినేవాళ్ళు కూడా లేరు. దయచేసి ఎక్కడైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రికి, ఆయన తర్వాత ఉన్న డిప్యూటీ సీఎం గారికి వాళ్ళందరూ కూడా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఒక రకంగా రావణ కాస్ట్ లాగా తయారు చేయాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో మరి ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రతతో కూడినటువంటి వాతావరణం. ఆ వాతావరణం కూడా రాజకీయాలకి వాడుకోవడం అంటే ఎవరైతే అంత సమర్థులు మీ అందరికీ తెలుసు. భార్య భర్తల మధ్య కూడా రాజకీయ స్విచ్ పెట్టి పబ్బం గడుపుకునే మనస్తత్వం ఎవరికి ఉంటుందో మీ అందరూ తెలుసు. ఏ రాజకీయ నాయకుడికి ఉంటుందో, ఏ రాజకీయాలు చేసేవాళ్ళకి ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇది కరెక్ట్ కాదు. అందరూ ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఏదైనా
జరిగిందని అభియోగం ఉంటే కోర్టుల ద్వారా తెలుసుకోవాలి. కోర్టుల ద్వారానే కోర్టులో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇది ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేదని స్పష్టం చేయడం జరిగింది. అయినా సదుద్దేశంతో తీసుకోవాల్సినటువంటి వాతావరణాన్ని దురుద్దేశంతో అందరికీ అంటగట్టి లబ్ధి పొందాలనే వాతావరణం చూసి ప్రతి ఒక్కరికి భగవంతుడు శిక్ష వేయడం జరుగుతుంది. అందులో పవిత్రమైన పవర్ఫుల్ అయిన వెంకటేశ్వర స్వామి జోలికి పోవడం ఎవరిది కరెక్ట్ కాదు. అట్లా పోయిన వాళ్ళంతా శిక్ష అనుభవించున్నారు. ఈరోజు నేను ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రభుత్వం ఎక్కేటప్పుడు ఎన్ని ప్రామిసులు చేశారు? యువనీయులు, పత్రికా మిత్రులు మరియు మీడియా సోదరులకు, వచ్చిన వైసీపీ కుటుంబ సభ్యులకు, వైసీపీ ముఖ్య నాయకులకు, మన ఎమ్మెల్సీ గూడి ఇన్ఛార్జ్ మురళీన గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రతి హిందువు కూడా తరలించుకోవాల్సిన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా టీడీపీ వాళ్ళ పార్టీ లబ్ధి కోసం వాడుకుంటూ ముఖ్యంగా దేవుడి పేరుని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్ని ముఖ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా గతంలో చెప్తే చంద్రబాబు నాయుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు చెప్పాడు, తిరుమల లడ్డులో కొవ్వు ఉంది, జంతువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, ఆ కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉందని చెప్పారు. ఇది సాక్షాత్తు నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫామ్ వీళ్ళకి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పంపిస్తే దీంట్లో ఎటువంటి కొవ్వు లేదు అని వాళ్ళు తేల్చి చెప్పారు. అయినా కూడా దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మళ్ళీ ఇంకో కొత్త భాండం దీంట్లో పామాయిల్ కలిపారు, వెజిటేబుల్ వేస్ట్ కలిపారు. ఇవన్నీ లేనిపోని అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని గత పరిపాలించిన ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని ముఖ్య ఉద్దేశం. దీనికోసం ప్రతి హిందూ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. గూగుల్లో సెర్చ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎన్ని టెంపుల్స్ కట్టించింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఎన్ని టెంపుల్స్ కట్టించారు. మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా హిందువుల పక్షపాతే, హిందువుల కోసం చాలా టెంపుల్స్ కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అలాంటి వ్యక్తికి ఒక మచ్చ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తిరుమల ఇది ప్రతి ఒక్కరికి ఎమోషన్తో కూడుకున్నది కాబట్టి దీన్ని మనం కలబెడితే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇది ఏ హిందువు కూడా, ఏ నాయకుడు కూడా, ఏ ప్రజలు కూడా దీన్ని హర్షించడం లేదు. మీరు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని మీరు గుర్తుపెట్టు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మన వేదిక మురళన్న గారికి నమస్కారాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తిరుపతి వివాదం లడ్డు గురించి జరుగుతానే ఉందో కల్తీ గురించి జరుగుతానే ఉంది. ఇప్పటి వరకు కల్తీ లేదు అని చెప్పి వచ్చిన సిబిఐ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి ఇంకా ఈ పచ్చ మీడియా ఎంతసేపటికి కల్తీ జరిగిందన్న మాట మీదే తీసుకొస్తూనే ఉన్నారు. 6 నెలల నుంచి కూడా ఇదే చేస్తున్నారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉన్నారు. అది అసలు ఆ ట్యాంకర్ని అక్కడ టెస్టుకు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా టెస్టుకు తీసుకుంది. ఎవరు ప్రభుత్వం అయితే ఉంటుందో టెస్టుకు తీసుకున్నప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఎక్కడి నుంచి అయితే ట్యాంకర్ స్టార్ట్ అయిందో వాళ్లే కదా తప్పు చేసినట్టు. ఆ స్టిట్ వచ్చినా కూడా తప్పు కాదు, అది కల్తీ కాదని మేము చెప్తున్నా కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న స్టిట్ రిపోర్ట్లో వచ్చిన కెమికల్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వంలో నుంచి వచ్చిందే కదా. ఇది అందరూ ప్రజలు గమనించాలి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా బురద చల్లుతూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తిరుపతిలో కల్తీ జరిగింది, నేను పాప ప్రక్షాళన ఇక్కడ విజయవాడలో చేస్తానని చెప్పేసి మా మెట్లు గడుగుతారు, సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతూ ప్రజల్లోకి ఏం ఇంటిమేషన్ తీసుకెళ్లి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిందేశారు. ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నెగిటివ్ ఫీల్ తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టి చూపిస్తే బాగుంటుందని చెప్పి అనుకొని ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఇప్పటికైనా నోరు ముయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లతానే ఉన్నారు. సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే పీఠాధిపతులు ఉన్నారు, యోగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈయన వచ్చింది 5.36 కోట్ల మంది ప్రజల శ్రేయస్సును చూడడానికి వచ్చారా? సనాతన ధర్మం కోసం వచ్చారా? వీళ్ళు ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు? ప్రజల్ని పాలించమంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి తిరుపతి లడ్డూలో కల్తీ అని చెప్పి ఇదొక్కటే చేస్తున్నారు. ఇవన్నీ విరమించుకుంటే బాగుంటుందని విరమించుకుంటున్నాను.
విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్, పక్కన ఎస్సీ నాయకులు అన్నవరపు కిషోర్, కత్తి అరుణ్ కుమార్, మాధవ్, అన్నవరపు శ్రీకాంత్, బోరుగడ్డ సందీప్, వెంకటేష్, బాబీ, అన్నల దాసు ప్రసాద్, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ పార్లమెంట్, రెండవది సుప్రీంకోర్టు 700 కోట్లు ధర్మాసనం కామెంట్, మూడవది అంబటి రాంబాబు. ఇది అంబటోళ్ళే ఇదేదో ప్రారంభించినట్టున్నారు దీన్ని, అంబటి రాంబాబు. నాలుగవది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల స్థితిగతులు గత 10-11 సంవత్సరాలు. ఓం బిర్లా గారు గౌరవప్రదమైనటువంటి లోక్సభ స్పీకర్గా ఉన్నారు. స్పీకరు అంటే ఒక జడ్జి లాగా ఉండాలి, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాగా ఉండాలి, చాలా న్యూట్రల్గా ఉండాలి, అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయేవాళ్ళే స్పీకర్. అనంతసేన అయ్యంగారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పుట్టాడు. ఆయన మొట్టమొదటి స్పీకర్గా, రెండో స్పీకర్గా ఉన్నాడు. మరి బలరాం జాకర్ని చూసాం, ఆయన కూడా స్పీకర్గా ఉన్నాడు. అన్ని పక్షాలని చక్కగా కలుపుకొని ముందుకు పోయేవాళ్ళు స్పీకర్లు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతిపక్షాలని చాలా వమ్ము చేస్తున్నాడు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆయన పైన అభిశంసన తీర్మానం రావడం ఆయన పనితీరుకు బాగా నిదర్శనం. రెండవది సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు ధర్మాసనం 700 కోట్ల అవినీతి పైన నిన్న వాళ్ళు చేసిన ధర్మాసనం చేసినటువంటి విమర్శ చాలా బాధాకరం. ఆయన ఎవరో పోయినాడు బెయిల్కి జైలు నుండి, కానీ దానిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి కామెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చ, దౌర్భాగ్యం. గత 11 సంవత్సరాల్లో దౌర్భాగ్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సుప్రీంకోర్టు ధర్మాసనం 1 కోటి కాదు, 200 కోట్లు కాదు, 700 కోట్ల పైన ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత. మూడవది అంబటి రాంబాబు గారు. నేను గత 10 సంవత్సరాలుగా గమనిస్తున్నా, చక్కగా గుర్తుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం చాలా బాధాకరం, చంద్రబాబు అమ్మని తిట్టడం బాధాకరం. తిట్టకూడదు, నేను కూడా విమర్శిస్తుంటాను చంద్రబాబుని. చాలా చాలా ఎలా విమర్శించాలనో అలా విమర్శించుకుంటూ వెళ్తా ఉన్నాం. అవసరం, విమర్శలు కూడా ప్రజాస్వామ్యంలో అవసరం. కానీ తల్లిని తిట్టడం అనేది చాలా పొరపాటు. నేను విన్నాను ఆ మాట, మీకు తెలుసో లేదో నాకు తెలుసు. వాళ్ళ తల్లి అమ్మన్నమ్మ పుణ్యాత్మరాలు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని కన్నది. ఎంత గొప్ప విషయం. అట్ట ప్రతి తల్లి కానీ ఆ ముఖ్యమంత్రులను కంటే ఎంత బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆమెని విమర్శించడం అనే దాన్ని నేను ఖండిస్తున్నా. దాన్ని జగన్ కూడా ఖండించుంటే బాగుండేది. నేను ఖండిస్తున్నా. అంబటి రాంబాబు చంద్రబాబు తల్లి పైన చేసిన వ్యాఖ్యలు. చివరిలో రాష్ట్రంలో దాదాపుగా 75% ఉన్నారు ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఓబీసీలు దాదాపుగా 45% ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీలు దాదాపుగా 20% ఉన్నారు. ఎస్టీలు దాదాపుగా 10% లోపు. వీళ్ళ స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల పరిస్థితులు, ఓబీసీ విద్యార్థుల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు.
నేను ఈరోజు నాగార్జున యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కన్నీటితో, ఆకలితో, ఆవేదనతో ఉన్నారు. బయట వచ్చేదాన్ని భయపడుతున్నారు. ఉదయం నుంచి దర్శనం కోసం భక్తులు పడిగాపులు. సామాన్య భక్తుల్ని గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలిపివేస్తున్న ఆలయ సిబ్బంది నిర్వహణ లోపం కారణంగా ఒకేసారి దర్శనానికి భక్తులు, దాంతో భక్తుల్ని నియంత్రించడానికి లాఠీలకు పని చెప్పిన పోలీసులు తప్పు మీది, దెబ్బలు మాత్రం భక్తులకా అని ప్రశ్న. నేడు ఎన్బికేఆర్ సైన్స్ మరియు ఆర్ట్స్ కాలేజీలో జరిగిన జాబ్ మేళాలో 350 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని లక్ష్య ఫౌండేషన్ ఏపీ ప్లేస్మెంట్ మేనేజర్ దువ్వూరు భానుచంద్రారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ భారతి చేపట్టారు. కార్యక్రమాన్ని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కళాశాల కోఆర్డినేటర్ తిరుపతి రాజేష్ విచ్చేసిన 20కి పైగా కంపెనీ ప్రతినిధులను కళాశాలలో సకల ఏర్పాట్లు చేశారు. కాగా విచ్చేసిన విద్యార్థులలో 86 మందికి ఉద్యోగాలకు ఎంపిక కాబడ్డారు. 45 మందిని షార్ట్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఎంపిక కాబడిన వారికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఓ చంద్రశేఖర్ రెడ్డి మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్ పి దేవ్, డాక్టర్ ఘాది శ్రీనివాస్ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని గూడూరులోని సిఐటియు కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో పలు పార్టీలు కార్మిక సంఘ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ఈ సమ్మెలో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మాణ కార్మిక సంఘం తరఫున సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున అందరికీ దిగుమతులు చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణానికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఒకరు సొమ్మేం పడలే. ఈ సెస్, ఈ డబ్బు ఎవరు పెడతారో దేనికి పెడతారు? ఓడిస్తే ఈడుస్తే ఓడు, మా శ్రమదారులను దోసుకుంటారు. ఇప్పుడు ఓడికి అంటే ఒక మాట ఇస్తారు, ఈడికి ఒక మాట ఇస్తారు. కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మిక సంఘానికి చెస్లో ఆ డబ్బులన్నీ మాకు అందజేయాలని భవన నిర్మాణం కోసం మేము పోగలాడుతాం. ఇప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో ఎత్తైన కడుపు పుట్టు కోసం మేము ప్రాణాలు తెగించి పనిచేస్తున్నాం. దానికని నాయకులు 62లో 96లో ఒక చట్టాన్ని అమలు చేశారు. సెస్ ఒకటి తయారు చేశారు. సెస్ని వచ్చే ఆదాయాన్ని భవన నిర్మాణ కార్మికులకి చెందాలని చట్టం అప్రతంగా కేంద్ర యూనియన్ 12 యూనియన్లు కలిపి దేశవ్యాప్త సమ్మెను 12వ తేదీ ఫిబ్రవరి 12వ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది. కారణం 29 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కాలరాసి 4 కోళ్లుగా చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. అదీగాక బ్రిటిష్ కాలం తర్వాత నుంచి వాళ్ళు ఎప్పుడో కార్మికులు పోరాడి రక్తం చెందించి 8 గంటల పని విధానాన్ని తీసుకొని వస్తే ఆ పని విధానానికి స్వచ్ఛ చెప్పి ఈరోజు 12 గంటల పని విధానాన్ని స్త్రీలకు కూడా రాత్రి షిఫ్ట్లో ప్రవేశపెట్టడం, పసిపిల్లల్ని అంగన్వాడీ టీచర్లు వాళ్ళని చిన్నప్పటి నుంచి పెద్ద చేసి ఐఏఎస్ ఆఫీసులు చేసి వాళ్ళు ఎంతో చేసేవాళ్ళని వాళ్ళకి కావాల్సిన కనీస వేతనాలుగా గుర్తించకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించకపోవడం, మున్సిపల్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ప్రభుత్వాలు మారుతున్నా కదా పర్మిట్ చేయకుండా వట్టి చాకరీ చేయించుకోవడం, ఆశా వర్కర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా నానా విధాలుగా హింసిస్తూ వాళ్ళ పార్లమెంట్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి. ప్రధానంగా గతంలో బ్రిటిష్ వారితో కూడా పోరాట సాధించినటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి
ఈరోజు పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈరోజు ఎటువంటి హక్కులు లేకుండా కార్మికులకి నిర్వీర్యం చేసే విధంగా పని గంటలు పెంచి కార్మికులను దోపిడీ యథేచ్ఛగా దోపిడీ చేసుకున్న పెట్టుబడులకు అవకాశం కలిగే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలని కార్మిక వర్గం అంతా కూడా మొట్టమొదట వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈ నెల 12 జరిగే సార్థక శ్రమలో కేవలం కార్మిక సంఘాలే కాకుండా ఓ పక్క కౌలు రైతులు రైతాంగం కూడా నష్టపోయే విధంగా ఈరోజు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని 0% వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా భారతదేశానికి దిగుమతి చేసుకునే విధంగా ఈరోజు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. అలాగే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి జీరామ్జీ పేరుతో ఏదైతే పని హక్కుగా ఉన్న చట్టాన్ని వాళ్ళ గులాంగా చేసుకొని వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఇస్తే పని చేసుకునే విధంగా. కోట పట్టణంలో ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక షాదీ మంజిల్లో ఏర్పాటు చేయగా జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే జలీల్ బాషా తాను రక్తదానం చేయడమే కాక రక్తదాతలను తెలుగుదేశం నేతలను కార్యకర్తలు ప్రోత్సహించి రక్తదానం చేయించారు. ఈ శిబిరంలో దాదాపు 52 మంది ఎస్కే జలీల్ భాయ్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన మేడీ పల్సర్ రచ్చనిధి కేంద్రానికి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయగా మంగళవారం మెడికల్ రక్తనిధి కేంద్రం నిర్వాహకులు ఎం సురేష్ వంశీరెడ్డి, ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ జలీల్ భాయ్ అని దృశ్యాలతో సత్కరించి మిడిల్ పల్సర్ షీల్డ్ ను అందజేసి సత్కరించారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మన్నారపు పెంచలమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులకు పౌష్టికాహారం అందజేశారు. మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మన్నారపు పెంచలమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు మల్లయ్య గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కూర్చోండి. తినేజ్జా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 10/2/2025 ఈరోజు అన్నదాతలుగా బొమ్మ దినకర్ గారు, వారి మనవడు బొమ్మ ఆకాష్ గారు వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వీరభద్రస్వామిని కోరుకుంటున్నారు.
సైదాపురం మండలం కలిచేడు పిల్ల గని వెంకయ్య స్వామి దేవాలయంలో వెంకయ్య స్వామి విగ్రహ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజనలు భజనలు. వెంకయ్య స్వామివారికి షిరిడి సాయిబాబా మందిరంలో మధ్యాహ్న హారతిని ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా పిల్ల గనికి చెందిన బుధవారపు శ్రావణ్ కుమార్ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా అన్నదానంను స్వీకరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తిరుమల లడ్డూపై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం హేయమైన చర్య. మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ వైసీపీ పార్టీపై అధికార టీడీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుంది. మండిపడ్డ ఎమ్మెల్సీ మేరిగా మురళి. కలిచేడు పిల్లగని వెంకయ్య స్వామి దేవాలయంలో విగ్రహ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు భజనలు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివస్వాములను భక్తుల్ని లాఠీలతో కొడుతున్న పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.